అలాఫీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక ప్రధానంగా దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూస్తే ఇక తెలంగాణ నుంచి సోనియాను పోటీ చేయాలని కోరుతుండ్రు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తానికి తెలంగాణ నుంచి సోనియాను పోటీ చేయాలని చెప్తుండ్రు. మేము కూడా గెలిచినాం, మీరు కూడా పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారని చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ అగ్రనేతను కోరుతూ పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం చేసిండ్రట. ఎవరిని? సోనియాను పోటీ చేయాలని తెలంగాణ నుంచి. ఇక రేవంత్ రెడ్డి కూడా గెలిచింది కదా, అదే కోణంలో మీరు కూడా తప్పకుండా గెలుస్తారు, మీరు ఇక్కడ నుండే పోటీ చేయరని కోరినటువంటి అంశాలు ఇవి. ఇక పార్లమెంటు ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి. దీపాదాస్ మున్షిక్ ఇక గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని పిప్పి చేసిందని చెప్తున్నటువంటి బట్టి. ఇక సమన్వయంతో ఇక దీపాదాస్ మున్షిక్కి తెలంగాణ రాష్ట్రం ఇన్ఛార్జ్గా అప్పచెప్పింది కదా. ఇక మున్షిక్ చెప్తుంది మొత్తానికి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మంచిగా పకడ్బందీగా మనం ఎన్నికలల్లో చర్యలు తీసుకోవాలి, గెలవాలని చెప్తుంది. ఇక బట్టి చెప్తాడు మొత్తం రాష్ట్రం మొత్తం అప్పుల పాలైపోయింది, గత ప్రభుత్వం మొత్తం పీల్చి పిప్పి చేసిందని చెప్తున్నటువంటి బట్టి. ఇక ఈ 5 ఏళ్లలో వీళ్ళు ఎలా పనిచేస్తారో, తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు పీల్చి పిప్పి చేస్తారా, లేదంటే నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా ప్రజలకు ఎలాంటి ఎడబాటు లేకుండా కావలసిన పనులన్నీ సమకూరుస్తారా చూడాలి. ఇక వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ ఇక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి తీర్మానించింది. బుధవారం ఇందిరాభవన్లో పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో జరిగింది. ఇందులో రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని పిసిసి సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక పార్టీ రాష్ట్ర నూతన ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి దీపాదాస్ మున్షిని సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తదితరులు సత్కరించారు. దీపాదాస్ను మొత్తం మీద రాష్ట్ర ఇన్ఛార్జిగా దీపాదాస్కు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జిగా దీపాదాస్ను నియమించారు కాబట్టి సన్మానం చేసిండ్రు. అదే సమావేశంలో సోనియా గాంధీని మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కూడా చెప్పినటువంటి మాటలు. ఎట్లా మేము గెలిపిస్తాం, సోనియా గాంధీ ఇక్కడ నుండి పోటీ చేయండి, మీరు తప్పకుండా గెలుస్తారు అని చెప్తుండ్రు. ఇక ఇంకొకటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందిస్తున్న అమరరాజా సంస్థ చైర్మన్ ఎండి గల్లా జయదేవ్ పక్కన మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ఇక కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం, మొత్తానికి కొత్త పరిశ్రమలు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తుండు రేవంత్ రెడ్డి. ఇక పరిశ్రమలు పెట్టినాక ప్రజలకు, విద్యార్థులకు మొత్తం ఉద్యోగాలు బీభత్సంగా దొరుకుతాయి అన్నట్టుగా. ఎవరు కూడా బాధపడకండి, కొత్త ముఖ్యమంత్రి పరిశ్రమలు నియమించబోతుండు, మీకు ఉద్యోగాలు కూడా దొరుకుతాయి. ఇది మీరు గమనించండి, నిజమేనా కాదా? తప్పకుండా పరిశ్రమలు నియమించి ఈ ఉద్యోగాలు వచ్చే రకంగా చేస్తాడా చేయడా చూడాలి. ఇక క్లీన్ ఎనర్జీకి కట్టుబడి ఉన్నాం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరరాజా అదానీ సంస్థల ప్రతినిధులతో చర్చలు కొనసాగిస్తున్నటువంటి రేవంత్. ఇక తెలంగాణలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అమరరాజా అదానీ గ్రూపు సంస్థల ప్రతినిధులతో సచివాలయంలో బుధవారం ఆయన చర్చలు జరిపారు. ఆయా కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం అందించే సహాయ సహకారాలపైన సుదీర్ఘంగా చర్చించారు. మొత్తానికి రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు అందరికీ అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తుండు. విద్యార్థులారా, మీరు ఈ వీడియో చూస్తే మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి తప్పకుండా అందరికీ ఉద్యోగాలు అందించే క్రమంలో వెళ్తాడా, లేదంటే ఇలాంటి డొల్లా మాటలు చెప్పుకుంటూ, అబద్ధపు మాటలు చెప్పుకుంటూ, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇంకేవైనా లోక్సభ ఎన్నికలకు సంబంధించి మాట్లాడుతున్నాడా అనేది మీరు గమనించి చెప్పండి. ఇక నీటిపారుదల శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నీటిపారుదల శాఖ కార్యదర్శిగా నియమించారు. అట్లాగే ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్ను కూడా నియమించడం జరిగింది. స్మితా సబర్వాల్ను మొత్తానికి ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా నియమించారు. సీఎం కార్యాలయ ఓఎస్డీగా వేముల శ్రీనివాసులు, రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్లు బదిలీలు కూడా చేపట్టిండ్రు. ఇక టీఎస్పిఎస్సి సిఓఈ సైతం ఇక వెయిటింగ్లో ఉన్నటువంటి పలువురికి పోస్టింగ్లు. మొత్తానికి టీఎస్పిఎస్సి సిఓఈ సైతం కూడా మార్పులు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి టీఎస్పిఎస్సికి సంబంధించి.
ఇక ఈ విధంగా బదిలీలు అయితే చేపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఇక నిర్ణయం కేంద్రానిదే అంటూ అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపుల కేసులో హైకోర్టు ఆదేశం. ఇక ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలు పాటించాలని సూచన. 14న పిటిషన్లపైన విచారణ మూసివేత. మొత్తానికి ఇది రాష్ట్ర విభజన సందర్భంగా జరిగినటువంటి అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపులపై ఏళ్లుగా నడుస్తున్నటువంటి వివాదాలకు హైకోర్టు బుధవారం తెర దించింది. 10 మంది ఐఏఎస్, 3 ఐపీఎస్ అధికారులకు అనుకూలంగా కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పును పక్కన పెట్టింది. ఈ కేటాయింపులు వివాదంపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలంది. ఇక ఈ విధంగా మొత్తానికి నిర్ణయం కేంద్రానిదే అంటూ మనం ఇక్కడ వార్త అయితే చూసినాం. ఇక ఇరాన్ మొత్తం రక్తసిక్తంతో నిండిపోయింది. జంట పేలుల్లో 103 మంది దుర్మరణం పాలైపోయారు ఇరాన్లో. ఇక 188 మందికి గాయాలైనాయి. ఇక మాజీ జనరల్ సులేమానీ సమాధి వద్ద దారుణం. మొత్తానికి ఇక చనిపోయి డెడ్ బాడీస్ ఇక్కడ పడిపోయి ఉన్నాయి. ఇక ఇరాన్లోని కెర్మాన్లో పేలుడు జరిగినటువంటి ప్రాంతంలో చెల్లాచెదురుగా మృతదేహాలు. మొత్తానికి పేలుళ్ళు జరగడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. ఇది ఇరాన్ మొత్తం రక్తసిక్తంగా మారిపోయింది. ఇక తెలంగాణ బలం గలం బారాసానే. తెలంగాణలో బలమైన గలమైన ఏదైనా బారాసానే దానికి మూలమని చెప్తున్నటువంటి కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్. పార్లమెంటులో రాష్ట్రం కోసం కొట్లాడేది మేమే. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గ పార్టీ సమీక్ష సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతుంటూ కేసీఆర్ నెలాఖరుకు ప్రజాక్షేత్రంలోకి వస్తారని వెల్లడి. నెలాఖరులోగా ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ రాబోతుండు మళ్ళీ. ఇక అన్నదాతల ఆగ్రహ జ్వాల. అన్నదాతలకు మొత్తం మీద కోపం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి వాహనాన్ని దగ్ధం చేసిండ్రు. ఇక నిరసనకారులు నిప్పు పెట్టడంతో దగ్ధమవుతున్నటువంటి వాహనం. ఇక నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇక ఇథనాల్ పరిశ్రమపై రైతుల దాడి. ఇక ప్రహారీ తాత్కాలిక కట్టడాల కూల్చివేత, పలు వాహనాల అద్దాలు ధ్వంసం, ఓ వాహనానికి మొత్తానికి నిప్పు పెట్టినటువంటి పరిస్థితి. ఇక ఈ విధంగా అన్నదాతలైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక పాత నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన నిఘా అంటూ 561 మంది సామాజిక మాధ్యమ ఖాతాల విశ్లేషణ. మొత్తానికి 561 మంది సామాజిక మాధ్యమ ఖాతాలు విశ్లేషణ చేసిండ్రు. ఇక ఆన్లైన్ నేరాల నివారణకు సైబర్ ల్యాబ్ నిరంతర గస్తీ కడుతుంది. మొత్తానికి ఆన్లైన్ నేరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను మట్టు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తుండ్రు. ఇక్కడ చూస్తున్నామా, కాళేశ్వరం తుది బిల్లులు చెల్లించొద్దు. కాళేశ్వరంకు మొత్తం మీద ఈ కాళేశ్వరం పైన చర్యలు ఏవైతే చేపడుతుర్రో కాళేశ్వరాన్ని ముందుకు తీసుకొచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం మీద ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, తప్పకుండా దాని మీద అవినీతి జరిగిన కోణంలో వాళ్ళను మేము శిక్షిస్తామని చెప్తుండ్రు కదా. వీళ్ళు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పకుండా ఆ ఎవరైతే దుర్వినియోగం చేసిరో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తారు కదా, అది జరిగిందా జరగలేదా అని తేల్చి చెప్పి వీళ్ళని శిక్షించరా అనేది మీరే చెప్పాలి. ఇక కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందో తీసుకోదో, ఈ మాటలతోనే కాలం గడుపుతుందో. ఇక మొదటి లింకుకు సంబంధించి చెల్లింపులు పెండింగ్లో పెట్టాలన్నటువంటి సర్కారు. ఇక చిన్న మొత్తాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం. 600 కోట్లతో 7,500 మంది గుత్తేదారులకు ఊరట జరిగింది. మొత్తానికి ఈ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొదటి లింకులో ఉన్నటువంటి 3 బ్యారేజీల తుది బిల్లులు పెండింగ్లో పెట్టాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశించినట్లు తెలిసింది. ఇక మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు కూడా సమస్యలున్నట్లు జాతీయ డ్యామ్ సేఫ్టీ అధికారులు పేర్కొనడం. ఇక మేడిగడ్డ పునరుద్ధరణ పనులు ఎవరు చేయాలన్న వివాద నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఉంది. ఇది పరిస్థితి. మేడిగడ్డ కుంగిపోయిన పరిస్థితి మీద దాన్ని ఎవరు పునరుద్ధరణ చేయాలనేటువంటి సమస్య అయితే ముందుకొచ్చేసింది. ఇక నువ్వా నేనా అనేటువంటి తలపడేటువంటి పరిస్థితి అయితే ఏర్పడ్డది. రాష్ట్రాన్ని బారాస దోచుకుంది. నెలకు ముందే మా హామీలపై ఆ పార్టీ పుస్తకం విడుదల చేసింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు. 20 నుంచి రాష్ట్రమంతా పర్యటిస్తానని వెల్లడి.
ఇరవయో తారీఖు తర్వాత రాష్ట్రం మొత్తం పర్యటిస్తాడట. ఇక వీళ్ళు ఇచ్చేటువంటి హామీలను ముందే కాపీ కొట్టి వాటిని గురించి బారాస మొత్తం మీద రెడీగా ఉందట. రాష్ట్రాన్ని బారాస ముందే దోచుకుంది. ఇక నెల కాకముందే మా హామీలపై ఆ పార్టీ పుస్తకం విడుదల చేసింది. నెల కాకముందే విడుదల చేసిందని చెప్తారు. ఇక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి, మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తానికి రాష్ట్రమంతా 20వ తారీఖు నుండి తిరగబోతుండంట. ఇక లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చడా వాటిని పక్కకు పెట్టేసి ఇక తిరగడం అయితే రాష్ట్రం మొత్తం తిరుగుతానని చెప్తుండు. ఇక బదిలీల బాట, పెద్ద సంఖ్యలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు స్థాన చలనం. మొత్తానికి పెద్ద వాళ్ళందరినీ బదిలీలు చేస్తున్నారు లోక్సభ ఎన్నికలకు ముందే. మళ్ళీ ఎక్కడెక్కడ బీఆర్ఎస్కో బీజేపీకో ఇక ఎవరికి వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయేమో అని డౌట్తోని మొత్తం మీద బదిలీలు అయితే ఏర్పాటు చేస్తారు. 6 గ్యారెంటీల కోసం ఇందిరమ్మ కమిటీలు. ఇక దీపాదాస్ మున్షికి పుష్పగుచ్చం ఇస్తున్నటువంటి సీఎం. చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి, ఇక మహేష్ కుమార్, వంశీచంద్ తదితరులు ఉన్నారు. 6 గ్యారెంటీల కోసం ఇందిరమ్మ కమిటీలు అంటే వేసినామని చెప్తున్నారు. ప్రతి గ్రామానికి వార్డుకు 5గురితో ఏర్పాటు. పథకాలు ప్రజలందరికీ అందేలా కమిటీలు పనిచేయాలి. టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో నిర్ణయం. ఈ నెల 8 నుంచి రేవంత్ సమావేశాలు. మొత్తం మీద ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రతి రాసినటువంటి దరఖాస్తుదారులందరికీ 6 హామీలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ప్రతి వార్డుకు కూడా 5గురితో ఏర్పాటు చేసినాం. పథకాల ప్రజలందరికీ అందేలా కమిటీలు కూడా పనిచేయాలని కూడా చెప్తుండు. ఏ విధంగా పనిచేస్తాయో చూడాలి. పని చేస్తాయా మరి మధ్యలోనే ఆగిపోతాయా చూడాలి. ఇక గణతంత్ర వేడుకల్లో మహిళా త్రివిధ దళాల బృందం. ఇక బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా బండి సంజయ్ని నియమించడం జరిగింది. మొత్తానికి బండి సంజయ్ని కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా బండి సంజయ్ని నియమించారు. బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నియమితులయ్యారు. ఇక పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కీలక నియామకాలు చేపట్టింది. ఇక ఇస్రో అమ్ముల పొదలో ఇన్ జిఎల్వి. ఇక బండి సంజయ్కి మొత్తం మీద ఒకటి అంటగట్టిరు. ఇప్పుడన్నా రాష్ట్రంలో లోక్సభ సీట్లన్నా వస్తాయా రావా? ఇప్పుడు అతనికి ఇచ్చినటువంటి పదవి తనకు అనుకూలంగా ఉందా, ఇంకా లోపట ఏమైనా మనోవేదన, ఇది నాకు వద్దు, ఈ పదవితో నాకు మంచిగా లేదా, అట్లాంటి ఆలోచనలు ఇట్లా వచ్చినాయంటే మళ్ళీ బీజేపీకి మళ్ళీ సున్నానే ఇక రాష్ట్రంలో. ఇక కలిసి పనిచేద్దాం, కుటుంబ సభ్యుల్లా కలిసి పనిచేద్దాం, కలిసి కట్టుగా ముందుకు సాగుదాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మనకు స్పీడ్ బ్రేకర్ లాంటిది అని హరీష్ రావు చెప్పారు. ఇక బుధవారం పార్టీ ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ నేతల భేటీలో ఆయన మాట్లాడారు. మొత్తానికి అందరం మళ్ళీ కలిసి పనిచేద్దాం. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినాం కదా, అది మనకు ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. మొత్తం మీద మళ్ళీ ముందుకు పోయి మనం ఎన్నికలలో గెలిచే రకంగా ప్రయత్నాలు చేద్దాం, పోటీ చేద్దామని, కలిసికట్టుగా పనిచేద్దామని చెప్తున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ఏకపక్ష నిర్ణయాలు ఉండవు. లోక్సభ అభ్యర్థుల ఎంపికలో అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. ఇక లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇవ్వాలనే అంశం మీద అందరితోని చర్చించి ఆ చర్చ ముగిసిన తర్వాతనే టికెట్ ఇస్తాం, మేము ఏకపక్షంగా నిర్ణయం తీసుకోమని చెప్తున్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్. ఇక రాహుల్ మోదీ తెలంగాణ గురించి పార్లమెంట్లో మాట్లాడరు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం బీఆర్ఎస్ ఎంపీలతోనే సాధ్యమవుతుంది. ప్రజలు గులాబీ దళాన్ని గెలిపించి తెలంగాణకు బలం ఇవ్వాలి. ఇక కాంగ్రెస్ 100 రోజుల్లో హామీలు నెరవేర్చుకుంటే బొంద పెడతామని చెప్తున్నటువంటి కేటీఆర్. రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధం. సీఎం రేవంత్తో భేటీలో అదానీ గ్రూపు ప్రతినిధులు. పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు ఇక కల్పిస్తామన్న సీఎం. మొత్తానికి ముఖ్యమంత్రి ఎవరుంటే ఈ పరిశ్రమల వాళ్ళు కూడా వాళ్ళ వెనకాలనే వెళ్తూ ఉంటారు. ఇక మొన్నటి వరకు కేసీఆర్ ఉంటే కేసీఆర్ చుట్టూ తిరిగిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతారు. ఇక 14న దావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి. 14వ తారీఖున ఇక 70% రోగులకు యాంటీబయాటిక్స్. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూచిస్తున్నారన్న ఎన్సీడీసీ. అందులోనూ అధిక సామర్థ్యం కలిగినటువంటి మందులే ప్రిస్క్రైబ్ చేస్తున్నట్టు వెల్లడి. ఇక 70%లో 5% మంది
4 లేదా అంతకంటే ఎక్కువ రకాలు వినియోగం దేశవ్యాప్త అధ్యయనం పైన నివేదిక విడుదల చేసినటువంటి కేంద్ర మంత్రి. ఇక నేడు కేసీఆర్కు వైఎస్ జగన్ పరామర్శ. ఇవాళ కేసీఆర్ను పరామర్శించడానికి వైఎస్ జగన్ రాబోతుండు. ఇక అమరావతి నుంచి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్కు చేరుకుంటారు. ఇక ఆ తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నటువంటి తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావును బంజారా హిల్స్ రోడ్డు నంబర్ 14లోని ఆయన నివాసంలో కలిసి జగన్ పరామర్శిస్తారు. మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. మొత్తం మీద కేసీఆర్ను పరామర్శించడానికి జగన్ ఇవాళ హైదరాబాద్కు వస్తుండు. ఇక ఇండియా కూటమి కన్వీనర్గా నితీష్ కుమార్. ఇక ప్రతిపక్ష ఇండియా కూటమి సారథి ఎవరన్న దానిపైన కొంత స్పష్టత వచ్చింది. జేడీ సీనియర్ నేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను విపక్ష కూటమి కన్వీనర్గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇండియా భాగస్వామ్య పక్షాన వర్చువల్ సమావేశం త్వరలో జరుగుతుంది. ఇక కన్వీనర్ నియామకంపై ఈ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం ఉంది. ఇవి సాక్షిలో వచ్చినటువంటి వార్తలు. ఇక మొత్తానికి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి ప్రధాన పార్టీలు. ఇక ఓడిపోయినది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కదా, దాన్ని మాత్రం ఒక స్పీడ్ బ్రేకర్గా మీరు గమనించి అందరు కలిసికట్టుగా పనిచేయాలని బీఆర్ఎస్ ఓడిపోయినటువంటి అభ్యర్థులకు కార్యకర్తలకు అందరికీ కూడా మన మాజీ మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది. ఇక మాకొద్ది ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ నర్సాపూర్ గ్రామాల మధ్య నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇక పనులను అడ్డుకునే కంపెనీ ఆఫీసు ధ్వంసం చేశారు. నిర్మాణ సామాగ్రితో పాటు ఒక కారుకు నిప్పు పెట్టిండ్రు. ఇక దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇది పరిస్థితి. ఇక ఇక్కడ చూస్తున్నామా, స్మితా సబర్వాల్ ట్రాన్స్ఫర్. సీఎం సెక్రటరీ ఇరిగేషన్ భగీరథ బాధ్యతల నుంచి తొలగింపు. మొత్తానికి స్మితా సబర్వాల్ను సీఎం పర్సనల్ సెక్రటరీగా పెట్టడం జరిగింది కదా, ఆమెను ట్రాన్స్ఫర్ చేసేసిండ్రు. ఇక ప్రాధాన్యత లేనటువంటి సీఎం సెక్రటరీ ఇరిగేషన్ భగీరథ బాధ్యతల నుంచి మొత్తానికి స్మితా సబర్వాల్ను తొలగించిండ్రు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత స్మితా సబర్వాల్కి ఆ స్థానం ఎట్లుంటుంది, ఉండదు కదా, అందుకే తొలగించారు. ఇక ప్రాధాన్యత లేని ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ పోస్టుకు బదిలీ. ఇక ఇరిగేషన్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా. ఇక ఒక్కరోజే 26 మంది ఐఏఎస్లను బదిలీ చేసిన రాష్ట్ర సర్కార్. సీఎం సెక్రటరీగా చంద్రశేఖర్ రెడ్డి, ఇక ఓఎస్డీగా వేముల శ్రీనివాస్ను నియమించడం జరిగింది. మళ్ళీ అవిశ్వాసాల లొల్లి.